ఎస్ ఏపీ మంత్రుల శాఖలకు కేటాయించిన ర్యాంకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖ చిట్ట చివరి ర్యాంకుల్లో నిలిచింది. కలెక్టర్ల సదస్సులోకి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ ప్రథమ స్థానంలో నిలవగా 67 పాయింట్లతో పర్యావరణ అటవీ శాఖలు చిట్ట చివరి స్థానాల్లో నిలిచాయి. 18 శాఖలు 90 పాయింట్లకు పైగా సాధించగా డిప్యూటీ సీఎం చేతిలో ఉన్న మంత్రిత్వ శాఖ మాత్రం చివరి స్థానంలో నిలిచింది. ఏపీ మంత్రుల శాఖలకు కేటాయించిన ర్యాంకుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖ చిట్ట చివరి ర్యాంకుల్లో నిలిచింది. కలెక్టర్ల సదస్సులో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఆధారంగా ఈ ర్యాంకులు వెల్లడించారు. 100 పాయింట్లతో బీసీ సంక్షేమ శాఖ ప్రథమ స్థానంలో నిలవగా 67 పాయింట్లతో పర్యావరణ అటవీ శాఖలు చిట్ట చివరి స్థానంలో నిలిచాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, ప్రధానంగా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆధారంగా శాఖలకు కలెక్టర్ల సదస్సులో పర్ఫార్మెన్స్ సంబంధించి ర్యాంకులు అయితే ప్రకటించింది ప్రభుత్వం. ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కి 100 పాయింట్స్ ఆధారంగా శాఖలను ఏబిసిడి వారిగా వర్గీకరించింది. ముఖ్యంగా 100 పాయింట్లతో ప్రథమ స్థానంలో బీసీ సంక్షేమ శాఖ నిలవగా 67 పాయింట్లతో చివరి స్థానంలో అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ నిలిచింది. రెండో స్థానంలో పౌర సరఫరాల శాఖ దక్కించుకోగా మూడో స్థానంలో గ్రామాభివృద్ధి సచివాలయం, అలాగే 4వ స్థానంలో ఉన్నత విద్య, 5వ స్థానంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, 6వ స్థానంలో పాఠశాల విద్య, 7వ స్థానంలో నైపుణ్యాభివృద్ధి, 8వ స్థానంలో ఇలా ప్రతిదీ కూడా అంటే మొత్తం 10 స్థానాలు కూడా 10వ స్థానంలో హోంశాఖ నిలిచింది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి పనితీరు ఆధారంగా ఈ ర్యాంక్స్ అయితే ప్రకటించడం జరిగింది. గత కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది, వారి పనితీరు ఆధారంగా వచ్చే సమావేశానికి ఖచ్చితంగా ర్యాంకులు అయితే రిలీజ్ చేస్తాము. అలాగే ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ రకంగా అందిస్తున్నాయో, ఎందుకంటే జిల్లా సర్వోన్నత అధికారిగా ఉన్నటువంటి కలెక్టరే అందుకు బాధ్యులుగా ఉంటారు కాబట్టి ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజల వద్దకు చేరవేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంటారు. అలాగే ముఖ్యంగా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఆ సమస్యల పరిష్కారాలు ఎంతవరకు జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి నివేదికలను కూడా ఇప్పటికప్పుడు తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అలాగే ఫైల్స్ కి సంబంధించినటువంటి ఏవైతే పెండింగ్ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, సో నిర్ణీత సమయం లోపల వాటిని ఎంతవరకు క్లియర్ చేశారు, సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఆయా శాఖలకు సంబంధించి కంప్లీట్ గా కూడా ఇటు ర్యాంకులు అయితే అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో తాజాగా ఈ రోజు కలెక్టర్ల సర్వీస్ లో ఈ ర్యాంక్ అయితే అయితే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరైతే పవన్ కళ్యాణ్ ఆయన శాఖ నిర్వహిస్తున్నారో అటవీకి సంబంధించినటువంటి శాఖ చిట్ట చివరిని ఇవ్వడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. గత సమావేశాల్లో కూడా అటవీ అధికారుల తీరు పై ముఖ్యమంత్రిగా తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అంటే వారి పనితీరు సరిగా లేదని, మిగిలిన శాఖలకు సంబంధించి సమన్వయం చేసుకోకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఎవరైతే మిగిలిన అధికారులు అటవీ అధికారులపై కూడా కంప్లైంట్ చేశారు గత సమీక్ష సమావేశంలో. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా వారిపై సీరియస్ కావడం జరిగింది. మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ సదస్సులో వారికి సంబంధించినటువంటి ర్యాంకులు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో అటవీ శాఖ చివరి రావడంలో మళ్ళీ దీనిపైన కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని మాత్రం చెప్పుకోక తప్పదు. అయితే తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ ర్యాంకులకు సంబంధించి ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో పాటు రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికారులకు సంబంధించినటువంటి పనితీరును ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ హరికిషన్.